గురించి అంటే పవన్ కళ్యాణ్ వాజ్ అల్లు అర్జున్ అని చెప్పేసి ఆయన పాత వీడియోస్లో అంటే ఎప్పుడైతే మేము చెప్పను బ్రదర్ అన్న వీడియోస్ని అవన్నింటినీ తీసుకొని ట్రోల్ చేస్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చూడండి, ట్రోల్ పవన్ కళ్యాణ్ చేస్తలే కానీ ట్రోల్ నువ్వు చేయమని పవన్ కళ్యాణ్ చెప్పట్లే కదా. సో చేయొద్దని అల్లు అర్జున్ చెప్తలే, వాళ్ళు చాలా బాగుంటారు. మనం ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ ఫ్యాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో అక్కడ ఏదో అయింది, మన ఇద్దరం కొట్టుకుంటాం, కానీ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు కదా. సో అవునన్నా కదా, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. పాత వీడియోలు అన్నీ వెతికి తీస్తారు. చెప్పండి బ్రదర్, సరే నాకు ఒక విషయం నేను చెప్తాను. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చెప్పండి బ్రదర్ అన్నందుకు ఏమైందన్నా నీకు గుర్తుందా? డీజే హైయెస్ట్ డిస్కషన్ మూవీ. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమి ఇబ్బంది లేదు, మనమే కొట్టాడతామన్నా. వాళ్ళిద్దరు చాలా బాగుంటారు. మేము కూడా చెప్తున్నాం కదా, ఎవరో కొంతమంది అట్లా వాళ్ళు అల్లు అర్జున్ సీరియస్ అన్నారు, కానీ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము చాలా స్వాగతిస్తాం. ఎల్లప్పుడు కూడా అల్లు అర్జున్ మా గుండెలో చూసుకుంటాం. 100% మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాంటి ఫ్యాన్స్ మీరు ఏం చెప్తారు? సో నిజంగా కొంతమంది వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో కొద్దిగా టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం, వ్యూస్ రావడం కోసమో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కానీ సో వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచి బాండింగ్. వార్నింగ్ అంటే మీరు ఇస్తారు అలా పెట్టకండి అని చెప్పేసి యాజ్ ఫ్యాన్ గా వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు. రేపు పొద్దున మీకు పవన్ కళ్యాణ్ బ్యాడ్ నేమ్ రావచ్చు, అటు అల్లు అర్జున్ గారికి బ్యాడ్ నేమ్ రావచ్చు. సో మెయిన్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ఇంకో మనం ఏంటంటే డిప్యూటీ సీఎం కూడా. సో ఆయన మీద నెగిటివ్ అనేది బాగా రావచ్చు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ పాలిటిక్స్లో కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సో అలాంటి ఫ్యాన్స్ వల్ల ఆయన బ్యాడ్ నేమ్ రావచ్చు. మీరు దీని గురించి మీరు ఏం చెప్తారు? అలాంటి ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా వారు మంచి విషయాలు కట్టుబడి ఉంటారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆదర్శిస్తే ఆ మాట మీద నిలబడతాం. కాబట్టి యాజ్ ఏ నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా, దయచేసి మనకు ఎవరితో ఇబ్బందులు వద్దు, మనందరం కలిసి ఉందాం. మన ఎటువంటి ఇబ్బంది మనకి ఏ విషయం రావద్దు. సో వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారో మనం కలిసి కట్టుగా ఉందాం దయచేసి, అంతే.